1979 నవంబర్ 7వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన అపూర్వ సంఘటన చరిత్రలో నమోదైంది. ఆ రాత్రి తిరుపతి పట్టణం గాఢ నిద్రలో ఉంది. తిరుమల కొండలపై నిశ్శబ్దం అలుముకుని ఉంది. అప్పుడు జరిగింది ఎవ్వరూ ఊహించని, ఎవ్వరూ గ్రహించని ఓ అద్భుత దివ్య ఘటన. తిరుమల శ్రీవారి ఆలయం లోపల నుంచి మణిమండపంలోని జేగంటలు అదే పనిగా మ్రోగసాగాయి. నిత్యం వేలాది మంది దర్శించుకునే స్వామివారి దివ్య సముఖంలోని గంటలు సాధారణంగా రోజూ స్వామివారికి ప్రసాద నివేదన జరిగే సమయంలో మ్రోగడం పరిపాటి. రాత్రి ఏకాంత సేవ తర్వాత కొద్దిసేపు బంగారు వాకిలిని మూసేస్తారు. ఆనంద నిలయం వాకిలి తాళాలు వేస్తారు. గాలి గోపురం కూడా మూతపడుతుంది. మళ్లీ సుప్రభాత సేవ కోసమే తలుపులు తెరుస్తారు. అంటే ఆ సమయంలో లోపల ఎవ్వరూ ఉండరు. అటువంటిది ఆనాటి రాత్రి సుమారుగా 1 గంట సమయంలో ఆలయం లోపల మండపంలోని గంటలు మ్రోగడం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఏకాంత సేవ తర్వాత స్వామివారు విశ్రాంతి తీసుకుంటారని, కాబట్టి దర్శనాలు ఉండవని ఆగమశాస్త్ర నియమం. భక్తులు, పూజారులు ఒక్కరు కూడా లోపల ఉండరు. అందుకని తాళాలు వేసే సమయంలో పొరపాటున ఎవరో భక్తులు లోపల ఉండిపోవడం, అది గమనించక ఆలయ అధికారులు తాళాలు వేయడం జరుగుతుంటుంది. అందుకని అతడు గంటలు మ్రోగించడం ద్వారా తాను లోపల చిక్కుకున్నాననే సంగతిని తెలియజేస్తున్నాడని భావించారు. అలాగని శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ఆలయ ద్వారాలు తీయరాదు. అందుకు తగిన సమయం వరకు వేచి చూడక తప్పదు. తెల్లవారి ఆలయ ద్వారాలు తెరిచి లోపల మూలమూలన చూస్తే ఎవ్వరూ కనిపించలేదు. ఉన్నవాళ్లు బయటకు వెళ్లేందుకు వేరే మార్గమూ లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం అప్పటి ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ పివిఆర్కే ప్రసాద్ ఆయన వెంకటేశ్వర స్వామిపై పలు గ్రంథాలు రచించారు. వెన్ ఐ సా తిరుపతి బాలాజీ అనే పుస్తకంలో ఆయన తన అనుభవాలు గ్రంథస్థం చేశారు. ఈ సంఘటన వివరాలు అందులో లభించాయి. ఆయన ఐఏఎస్ అధికారి. శ్రీ పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు మీడియా సలహాదారునిగాను వ్యవహరించారు. ఇంతకీ ఆనాడు ఏం జరిగిందన్నది తెలుసుకుందాం. తిరుమలలో నీళ్లకు గట్టి ఎద్దడి ఏర్పడింది. భక్తుల తాకిడికి తగినట్టుగా నీటి లభ్యత లేదు. తిరుమలలోని గోగర్భం డ్యాం తదితర నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. తిరుమల నీటి అవసరాలను తీర్చే గోగర్భం డ్యాంలో 1 వారం రోజులకు సరిపడ నీళ్లున్నాయి. చూస్తుంటే వానలు లేవు. మరిక భక్తులు రావద్దని చెప్పి ఆలయాన్ని సైతం మూసివేయాల్సి వస్తుందని శ్రీ ప్రసాద్, తిరుమలలోని నీటిపారుదల అధికారులు తీవ్ర మదన పడుతున్నారు. ఇంజనీర్లు కూడా ఎక్కడా నీటి జాడలు లేవని తేల్చి చెప్పారు. చెరువులు, కుంటలు, జలాశయాలు అన్నీ కరువు బారిన పడినట్లయింది. అప్పుడు శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు ఒక మార్గం చూపించారు. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాల్లో అపారమైన పాండిత్యం, జ్ఞానం కలిగిన గణపతి శాస్త్రి గారిని అభినవ సరస్వతిగా శిష్యులు కొలుస్తారు. 82 ఏళ్ల ఆ జ్ఞాన వృద్ధుడు తనను కలిసిన పివిఆర్కే ప్రసాద్ గారికి వరుణ జపం చేయించమని సూచించారు. పరిష్కారం లేని సమస్యను ఆ దేవుడు కూడా సృష్టించడు. ఆ పరిష్కారం కూడా మన చుట్టూనే ఉంటుంది, మనం గ్రహించాలంతే అని భరోసా ఇచ్చారు. వేదాల్లో ప్రతి సమస్యకు పరిష్కారం మార్గాలున్నాయని చెప్తూ ఋత్విక్కులను ఆహ్వానించి వేదోక్త ప్రకారం వరుణ జపం నిర్వహించమని చెప్పారు. పౌరాణిక కథనాల్లో ఇటువంటి కరువు కాలం ఏర్పడినప్పుడు అలాగే చేశారని ప్రమాణాలు చూపాయి. ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు చెప్పిన ప్రకారంగా తిరుమల కొండ మీద 1979 నవంబర్ 8 నుంచి 3 రోజుల పాటు వరుణ జపం జరిగింది. యాగం పూర్తయిన తర్వాత క్షణమే వర్షం కురుస్తుందని పురాణాలు చెప్తున్నాయి. కానీ ఆకాశంలో ఎక్కడా కూడా మబ్బు తునక కూడా కనిపించలేదు. ఇక ఉత్సవం మూర్తులను ఆలయం లోపలకు వేయించేయించే పనిలో పడ్డారు. ప్రధాన ద్వారం ఇంకా దూరంగానే ఉండగా మాడవీధుల్లోని వాళ్లు ఎటూ పరిగెత్తే అవకాశం లేని విధంగా ఆకాశం ఒక్కసారిగా మబ్బులు కమ్మి కుంభవృష్టి కురిసింది. ఇరిగేషన్ అధికారులు ఒకరు పివిఆర్కే ప్రసాద్ గారి కార్యాలయానికొచ్చి గోగర్భం డ్యాం పొంగి పొర్లుతోందని సమాచారం ఇచ్చారు. ఇంకా వర్షం కురుస్తోందని, ఇప్పట్లో ఆగేలా లేదని చెప్పారు. చిత్రమేంటంటే తిరుపతి పట్టణంలో కానీ ఆ చుట్టూ ఉన్న పట్టణాల్లో కానీ ఎక్కడా వాన కురవలేదు. కేవలం తిరుమల కొండ మీద మాత్రమే కుంభవృష్టి కురిసింది. తిరుమల దాహార్తి తీరింది. మరి ఆనాటి రాత్రి మణిమండపం గంటలు మ్రోగించిందెవరన్నదానికి ప్రసాద్ గారు సమాధానమిచ్చారు. ఆ గంటలు స్వామివారి సంకేతమని చెప్పారాయన. ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు వరుణ జపం చేయమన్నారు, కానీ అందుకు అనుమతిని ఇవ్వాల్సింది దేవదేవుడే. ఆయన అనుమతి లేనిదే తాను ఏం చేయలేనని ఆ వెంకటేశ్వర స్వామినే వేడుకున్నారు ప్రసాద్. అప్పటికే ఒక పర్యాయం జపముహూర్తం వాయిదా పడింది. మరోపక్క డ్యాంలో నీళ్లు నానాటికి ఇంకిపోతున్నాయి. దిక్కుతోచని ఆ స్థితిలోనే ఆయన స్వామిని అనుమతి కోరారు. ఆ రాత్రి పవలింపు సేవ తర్వాత తలుపులన్నీ తాళాలు వేసి అందరూ వెళ్లిన తర్వాత రాత్రి 1 గంట వేళ ఆ గంటలు మ్రోగించి స్వామియే స్వయంగా వరుణ జపం నిర్వహించడానికి అనుమతిచ్చారని ప్రసాద్ విశ్వసించారు. ఆలయ అధికారులు, భక్తులు అందుకు ప్రత్యక్ష సాక్షులు. ఇంతకంటే ఏం చెప్పగలం చెప్పండి.
టీటీడీ చరిత్రలో ఇటువంటివి ఎన్నెన్నో ఉన్నాయని, ప్రయత్నించి మరీ తెలుసుకుంటే తెలుస్తాయని భక్తులు నమ్ముతారు. స్వామివారి లీలా విశేషాలు ఎన్నో. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని సృష్టి స్థితి లయకారకులుగా చెప్పుకుంటాం. విష్ణుమూర్తి అవతారాల గురించి మనకు తెలుసు. అయితే తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు విష్ణుమూర్తి ఆర్చ స్వరూపమని, దశావతార మూర్తి కాదని పండితులు చెప్తారు. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు తిరుమలను అభివృద్ధి చేశారు. భౌగోళిక సంక్లిష్టత కారణంగా మొఘలుల ఆక్రమణ నుంచి తిరుమల శ్రీవారి ఆలయం రక్షించబడిందని చరిత్రకారులు వివరిస్తున్నారు. అయితే తిరుపతిలోని ఆలయాలను, ఇతర మైదాన ప్రాంతాల ఆలయాలను దుండగులు ధ్వంసం చేశారు. పలు ఆలయాల మూల విరాట్టులను, ఉత్సవమూర్తులను తిరుమల తీసుకొచ్చి సంరక్షించారని చరిత్ర చెప్తోంది. ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ సైన్యాధ్యక్షుడు మాలిక్ కఫూర్ 1311లో దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేశాడు. మహారాష్ట్రలోని దేవగిరి, తెలంగాణలోని ఓరుగల్లు, కర్ణాటకలోని హొయసాల సామ్రాజ్యం, తమిళనాడులోని పాండ్యరాజులపై దండెత్తి ఆక్రమించుకున్నాడు. ఆ ప్రాంతాల్లోని ఆలయాలను ధ్వంసం చేసి అక్కడ అపారమైన బంగారం, రత్నాలు, ధనరాశులను కొల్లగొట్టాడు. అప్పుడు తమిళనాడు శ్రీరంగపట్టణంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తిని అక్కడ ఆచార్యులు తిరుమలకు తీసుకొచ్చారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఉత్సవమూర్తులకు నియమానుసారం పూజాధికారులు నిర్వహించారు. అందుకే ఇక్కడకు తీసుకొచ్చి పవిత్రంగా స్థాపించి పూజలు చేశారు. పరిస్థితులు సాధారణమయ్యాక తిరిగి శ్రీరంగం తీసుకువెళ్లారని చరిత్రలో చెప్పబడింది. అందుకు సంబంధించి శాసనాధారాలున్నాయి. బ్రిటిష్ వలస ప్రభుత్వం సమయంలోనూ తిరుమల ఆలయాన్ని దోచుకునే యత్నాలు జరిగాయని శ్రీ విఎన్ శ్రీనివాసరావు రచన తిరుపతి శ్రీ వెంకటేశ్వర బాలాజీ ఆరిజిన్, సిగ్నిఫికెన్స్ అండ్ హిస్టరీ ఆఫ్ శ్రీన్లో చెప్పబడింది. విజయనగర సామ్రాజ్య పతనానంతరం దక్షిణ భారతదేశాన్ని ఆర్కాటు నవాబులు తమ ఏలుబడిలోకి తీసుకున్నారు. ఔరంగజేబ్ దక్షిణ పదాన్ని జయించాక అక్కడ పరిపాలనను సుబేదార్లకు అప్పగించి వెళ్లాడు. ఆర్కాటు నవాబు పాలనలో ఉన్నప్పుడు వాళ్లు తిరుమల ఆలయాన్ని ఆక్రమించడానికి పూనుకున్నారు. మద్రాసులో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులకు ఈ విషయం తెలిసింది. వాళ్లొచ్చి ఆర్కాటు నవాబుల ప్రయత్నాలను అడ్డుకున్నారు. తర్వాత ఆలయ నిర్వహణను బ్రిటిష్ వాళ్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే బ్రిటిష్ వారు ఆలయ ఆచారాల్లో జోక్యం చేసుకోలేదు, కానీ ఆలయానికి వస్తున్న ఆదాయాన్ని మాత్రం కొల్లగొట్టడానికి ఉత్తర్వులు విధించారు. వారు నేరుగా ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. ప్రజల నుంచి వ్యతిరేకత రావచ్చని ముందే ఊహించి 19వ శతాబ్దంలో హిందూ సాధువులు, మఠాలకు స్వామివారి ఆలయ నిర్వహణ బాధ్యతలు కట్టబెట్టారు. వారి ద్వారా ఆలయంపై పరోక్షాధికారాన్ని చలాయించారు. ఉత్తర భారతదేశానికి చెందిన హతీరాం బాబా మఠం ఏనాటి నుంచో తిరుమల శ్రీవారి సేవలో నిమగ్నమై ఉంది. ఆ మఠానికి ఆలయ నిర్వహణ అప్పగించిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆలయం నుంచి పన్నుల వసూళ్లను కొనసాగించింది. 1933లో ఆలయ నిర్వహణ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధీనంలోకి వచ్చింది. పరోక్షంగా బ్రిటిష్ వారిదే నియంత్రణ కొనసాగింది. అలా టీటీడీ పాలన మండలి ఏర్పాటైంది. స్వాతంత్రానంతరం జరిగిన అనేక రాజకీయ పరిణామాలు, భాషా సంయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరిగాక తిరుమల తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమైంది. 1966లో టీటీడీ పాలక మండలి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. అంటే స్వయం పరిపాలన ఉంటుంది, కానీ అది ప్రభుత్వ నిర్వహణలో జరుగుతుంది. 1979లో మరోసారి నిర్వహణాధికారాల్ని సవరించారు. ప్రపంచంలో అత్యంత ధనిక ఆలయం శ్రీవారి ఆలయమే అని, సుమారుగా 250 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులు కలిగి ఉందని కొన్ని లెక్కలు చెప్తున్నాయి. ఈ సొమ్మును స్వామి తన వివాహం నిమిత్తం కుబేరుని వద్ద తీసుకున్న అప్పుకు చెల్లిస్తూ ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. కలియుగాంతం వరకు ఆ అప్పుకు వడ్డీ కడుతూ యుగాంతం నాటికి అప్పు చెల్లుతుందని విశ్వసిస్తారు. ఆ ఆస్తులన్నీ భక్తులు వివిధ రూపాల్లో స్వామివారికి సమర్పించినవే కావడం విశేషం. అలాగే స్వామికి తలనీలాలు సమర్పించడంలోనూ ఒక తాత్వికత దాగుంది. శిరోజాలు మనిషికి అందాన్నిస్తాయి. మనిషికి అందం పట్ల వ్యామోహం కలగకుండా స్వామికి తలనీలాలు సమర్పించి లౌకిక సుఖాల పట్ల ఉండే భోగ విలాసాలను తనలో పెంచుకోకుండా ఉండడానికే ఆ నియమమని పెద్దలు చెప్తారు. ఆత్మ నివేదన, సంపూర్ణ శరణాగతి ద్వారానే స్వామివారి కృపను పొందే వీలుందని పెద్దలు చెబుతూ ఉంటారు. గోవిందా అని ఎలుగెత్తి వేడుకోవడంలోని ఆర్తిని స్వామి ఆలకిస్తాడని